విశాఖపట్నంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై తెలుగుదేశం పార్టీ మహిళా సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితపై అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ 8వ వార్డు మహిళా కార్యదర్శి బీలార అబ్బాయి రాధా ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధులు సిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు. హోంమంత్రిని కించపరిచేలా మాట్లాడిన అమర్నాథ్పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. హోమ్ మినిస్టర్ గారిని అవమానించాడండి గుడివాడ అమర్నాథ్. అసభ్యంగా మాట్లాడడం పద్ధతి కాదు. ముఖ్యంగా ఆవిడ దళిత మరొకటి అనేది పక్కన పెడితే ఆవిడ ఒక టీచరు. ఆవిడ దగ్గర చదువుకున్న వాళ్ళందరూ విద్యావంతులు ఎక్కడెక్కడో ఉంటారు. అలాంటిది ఆవిడ ఎన్నో కష్టాలు పడితేనే మా సిబిఎన్ సార్ మా అధినాయకుడు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయన్ని ఆవిడని మేకప్ రాణి అనడం పద్ధతి కాదు. మేకప్ రాణి అన్న వాళ్ళని రోజా డైమండ్ రాణి రోజాని అడుగు. మేకప్ ఏంటంటే ఆవిడ తెలుసు. మేకప్ కోసం కట్టుబట్టుని విమర్శించే రైట్ నీకు ఉందా? ముందు ఆడవాళ్ళని గౌరవించుకో బాబు అమర్నాథ్. ఆడవాళ్ళు నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నీకు 11 సీట్లకే ఆంధ్రప్రదేశ్ పరిమితం చేసింది. ఇంకా రెచ్చిపోతే 1 సీట్కి నీకు పరిమితి చేస్తుంది. ఆంధ్ర ప్రజలు ఇసుకుపోయారయ్యా నువ్వు అపోజిషన్ నుండి ఇబ్బంది పెడతాను. నేను ఈ సందర్భంగా మా హోంను అవమానించారు కనుక సిపి సార్కి మా వైజాగ్ సిపి సార్కి ఈ లెటర్ ఇచ్చాను, ఫిర్యాదు చేశాను. దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఇంకా తీవ్రంగా ఉంటుంది. మా అధినాయకుడి డిసిప్లైన్ కనుక మేము చాలా డిసిప్లైన్గా ఉన్నాం.